హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు ఏపీ డిప్లొమో C23 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ పెట్టేశాను. ఇది లాస్ట్ ఇంకా. సో మీరు చూసుకోండి, అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అన్ని సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఐఓటీ అండ్ సెన్సార్స్ ఈసీ 404 సబ్జెక్ట్ కోడ్, ఇదే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం ఫర్ ది డిప్లొమో లెవెల్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, సో ఈసీ స్టూడెంట్స్కి ఇదే ఫస్ట్ టైం కాబట్టి పీక్యూపీస్ ఏం లేవు, మీరు రెఫర్ చేయడానికి లేదు. ఎక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకొచ్చి ఏమైనా చదివేద్దాం, ఏమైనా ఇంపార్టెంట్ చూద్దాం అంటే ఏం లేవు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇంపార్టెంట్గా నాకు అనిపించినవి నేను చెప్తాను, బట్ పీక్యూపీస్ ఆధారంగా నేను చెప్పలేను, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి సబ్జెక్ట్ని డీల్ చేయడం, మీ డిప్లొమా లెవెల్లో ఇదే ఫస్ట్ టైం పెట్టడం కాబట్టి మీరు కొంచెం అటెన్షన్ పే చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితేనే పాస్ అవుతారు, లేదంటే కష్టం అవ్వాల్సి వస్తుంది. సో ఇందులో బ్లూ ప్రింట్ చూస్తే 5 యూనిట్స్ ఉంటే ఫస్ట్ యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ 26 మార్క్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క యూనిట్ నుండి 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తాయి ఆ ఫస్ట్ అండ్ 4th అండ్ 5th యూనిట్స్. సెకండ్ అండ్ థర్డ్ యూనిట్స్లో సింగిల్ ఎస్సే అలాంగ్ విత్ 2 షార్ట్స్ వస్తాయి. సో మీరు మోర్ అటెన్షన్ అనేది ఫస్ట్, 4th అండ్ 5th యూనిట్స్కి ఇస్తే ఇట్స్ మచ్ బెటర్ అని నా ఉద్దేశం, ఎందుకంటే హై వెయిటేజ్ ఉంది కాబట్టి యూ నీడ్ టు పే మచ్ అటెన్షన్. అండ్ ఇందులో యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రీ 4.2 అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇందులో మీరేం చేయాలి అంటే ఫస్ట్ 1.12, సో ఇక్కడ చూడండి 1.12 ఎక్స్ప్లెయిన్ M2M అండ్ ఐఓటీ టెక్నాలజీ ఫండమెంటల్స్ అని చెప్పుంది కదా, అది ప్రిపేర్ అవ్వండి, పక్కా ప్రిపేర్ అవ్వండి, చాలా ఉపయోగపడుతుంది అది మీకు. ఓకే, ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏం అడుగుతాడంటే 1.3 చూడండి, డిఫైన్ ఐఓటీ అండ్ స్టేట్ ఇట్స్ రోల్ ఇన్ ఇండస్ట్రీ 4.0 అండ్ గోల్స్ ఆఫ్ ఇండస్ట్రీ, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండస్ట్రీ అని ఉంది కదా. ఆ మూడు కలిపి మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద అడగొచ్చు. చాలా 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 ఇంపార్టెంట్. ఆ మూడు కలిపి మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆ మూడు కలిపి సింగిల్. ఓకే, ఐఓటీ అంటే ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కలిపి మీకు ఒకే ఎస్ఏ క్వశ్చన్ కింద అడగొచ్చు. ఒకవేళ ఎస్ఏలో మిస్ అయితే ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్లో ఏవైతే ఉన్నాయో అవి షార్ట్స్ కింద అయినా 3 మార్క్స్కి అడిగే స్కోప్ ఉంటుంది, 2 షార్ట్స్ వస్తాయి కదా. సో అందుకే ఇది సెకండ్ ఎస్ఏ కింద చదువుకోండి. ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే మీకు 1.10 చూడండి. 1.10లో మనకి డిఫరెంట్ ఐఓటీ ఎనేబుల్ టెక్నాలజీస్ ఉన్నాయి. అవి ఏంటంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చెప్పి, అంటే వేర్ ఐఓటీ అనేది ఆ పర్టికులర్ డొమైన్స్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని చెప్తున్నాడు అక్కడ. బట్ మీరు అన్నీ చదవాలంటే అవ్వదు కాబట్టి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఐఓటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఓకే, ఈ రెండు చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకొకటి చెప్తాను, అదేంటి అంటే 1.2లో ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రియల్ ప్లాంట్ ఇన్ ఇండస్ట్రీ 4.0 విత్ అ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, సో అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ యాజ్ ఫర్ దిస్ యూనిట్. ఓకే, షార్ట్స్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ, అవి మాత్రం ప్రిపేర్ అవ్వడానికి చదవండి. నేను ఇందాక చెప్పాను 1.345లో మీకు ఏదైనా షార్ట్ కూడా అడగొచ్చు. దాంతోపాటు అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ కూడా మీరు పక్కా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఆర్ ద షార్ట్స్. నేను చెప్పిన ఎస్ఏస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అందులో కూడా మెయిన్గా 1.2 ప్రిపేర్ అవ్వండి అండ్ 1.345 కలిపి ఒక ఎస్ఐగా చాలా మెయిన్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ 1.12 చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వాల్సిన మెయిన్ ఎస్ఐస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ యూనిట్ నెంబర్ 1. అండ్ యూనిట్ 2లో ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ, ఇందులో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు, సింగిల్ ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. మీకు ఎంతవరకు అనిపిస్తే మీరు చదవండి నేను చెప్పిన ఎస్ఏస్ నుండి. ఓకే, అందులో భాగంగా ఏం చదువుతారంటే 2.10 ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇన్ డేటా స్టోరేజ్ అండ్ డేటా అనలిటిక్స్ ఇన్ ఐఓటీ. అండ్ 2.9 ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ ఇన్ ఐఓటీ. దీనికోసం రెండు డిఫరెంట్ థింగ్స్. ఐఓటీలో ఐఓటీ వర్క్ అవ్వాలి అంటే దేని బేస్ చేసుకొని సెన్సార్ అండ్ యాక్చుయేటర్స్ కదా, ఈ సెన్సార్స్ యాక్చుయేటర్స్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి బీయింగ్ అన్ ఐఓటీ, ఐఓటీలో ఉండడం వల్ల అని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వాలి. 2.9. ఓకే, దాంతోపాటు ఒకటే ఒక ఎస్ఏ చెప్తాను, అది కూడా ఎస్ఐ కింద కాదు, మీరు చూసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం. ఓకే, 2.1 అవేంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి, లైక్ డెఫినేషన్స్ కింద కానీ చిన్న ఏమైనా పాయింట్స్ గ్యాదర్ చేసుకోవడానికి కానీ ప్రిపేర్ అవ్వండి. బట్ 2.9 అండ్ 2.10 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ యూనిట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీకు ఏంటి అంటే క్లాసిఫై సెన్సార్స్ అని ఉంది కదా 2.2, అది షార్ట్. అండ్ అలానే నెక్స్ట్ ఇంకా పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ, అదొక షార్ట్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ, 3 షార్ట్స్ చెప్పాను, 2 ఎస్ఎస్ చెప్పాను.
2.1 చదువుతారా చదవరా అనేది మీ ఇష్టం. బట్ నేను చెప్పిన 3 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పక్కా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ థర్డ్ యూనిట్ కూడా మీకు అలాంగ్ విత్ యూనిట్ 2 ఎలా అయితే 1 ఎస్సే అండ్ 2 షార్ట్స్ వస్తుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా వస్తుంది. అండ్ ఇది కూడా మీరు కొంచెం కష్టపడాల్సిన యూనిట్. ఎక్కువ ఎస్సేస్ కనిపించినట్టు ఉంటాయి కానీ మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అది మీరు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. 3.1, 3.2 స్ట్రైట్ అవే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అవి కూడా ప్రిపేర్ అవ్వరు అంటే కష్టమైపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 3.3 స్కిప్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు అక్కడ చూస్తే అన్ని సెన్సార్స్ కోసం ఉన్నాయి, అప్లికేషన్స్, ఫంక్షన్స్, అందులో నుండి ఎస్ఐ అడగొచ్చు, షార్ట్ అడగొచ్చు, కానీ ఏది అడుగుతాడు అనేది ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ మనకు రోమన్ నెంబర్స్లో మెన్షన్ చేశాడు, 13 ఎన్నో ఉన్నాయి. కాబట్టి అంత ప్రిపేర్ అయ్యే స్కోప్ ఇవ్వద్దు దానికి. ఓకే, నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. ఓకే, ఎస్సేస్ విషయానికి వస్తే మీరు ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఎస్సేస్లోని సీ హియర్, ఇది మీకు సింగిల్ ఎస్సే, ఒక ఎస్సే వస్తుంది, బట్ కొంచెం ట్విస్ట్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెసన్ నుండి ఎస్సే. కాబట్టి మీరు 3.8 చదవండి. ఫంక్షన్ ఆఫ్ ఫాలోయింగ్ యాక్చుయేటర్స్ అని ఉంది కదా, అందులో ఏవి ఎక్కువ ప్రిపేర్ అవుతారంటే హైడ్రాలిక్ ఒకటి, అండ్ దెన్ ఎలక్ట్రికల్ ఒకటి, అండ్ దెన్ మెకానికల్ ఒకటి. ఈ 3 ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఏంటంటే ఫంక్షన్, వాటి యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అనేది ఆ 3 యొక్క యాక్చుయేటర్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 3.4 ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎస్ఎస్ 3.4, 3.7, 3.8 ఈ 3 ప్రిపేర్ అవ్వండి. 3.8లో నేను చెప్పిన 3 ప్రిపేర్ అవ్వండి అంతే. బట్ ఎక్కువ మాత్రం 3.8 ఫోకస్ చేయండి, వాటిని రిలేటెడ్ అడగొచ్చు, స్కోప్ ఉంటుంది. అండ్ 3.4 ఏదైతే నేను చెప్పానో జస్ట్ స్పెసిఫికేషన్స్, అంటే DHT11 టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సర్ మాడ్యూల్ ఫర్ ఆర్డినో రాస్బెరీ పై. ఓకే, ఇది ఇంకా మీరు చేశారో లేదో నాకు ల్యాబ్లో తెలియదు, బట్ చాలా బాగుంటుంది ఇది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ మాత్రం నేర్చుకోండి అంతే. ఓకే, ఇది యాక్చువల్లీ ఇది కూడా ఇంజనీరింగ్ సబ్జెక్టే. ఓకే, ఇప్పుడు ఏదైతే వెరీలాగ్ HDL డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ HDL పెట్టారో సేమ్ అలానే ఇది కూడా IoT అండ్ సెన్సర్స్ మీకు బీటెక్ లెవెల్లో ఉంటుంది. యాజ్ నేను చదువుకున్నప్పుడు నాకు బీటెక్ లెవెల్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ IoT అనేది ఉండేది. సో ఇప్పుడు మీకు డిప్లొమా లెవెల్లోకి తీసుకొచ్చి పెట్టారు. సో అది డిఫరెన్స్ అంతే. ఓకే, ఆ 3 చదువుకోండి, పెద్ద ఎస్ఎస్ కాదు. బట్ యూనిట్ 3 కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రాకపోయినా కూడా ఇబ్బంది పడడానికి లేదు, ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎలా అడుగుతాడో క్వశ్చన్స్ మీద గ్రిప్ లేనప్పుడు ఇట్ వోంట్ బీ వాల్యుబుల్. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ యూనిట్ 3 మీద పెట్టొద్దు. ఓకే, అండ్ యూనిట్ 4 అండ్ యూనిట్ 5 మచ్ మోర్ అటెన్షన్, ఎందుకంటే 2 ఎస్ఎస్ వస్తున్నాయి. సో అందులో యూనిట్ 4లో మీకు ఏం అడుగుతాడంటే 4.8 చూడండి, యూజ్ ఆఫ్ కంప్యూటింగ్ హార్డ్వేర్ ఓకే ఇన్ IoT. ఓకే, ఆర్డినో రాస్బెరీ పై ఇన్ IoT అని చెప్తుంది కదా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూస్తున్న విధంగా తెలుస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 4.6 చూడండి అమ్మా, NFC నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటారు, బ్లూటూత్, వైఫై టెక్నాలజీ. ఈ 3 కోసం డిఫరెన్స్ టేబుల్ ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్స్లో లేకపోతే గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి డిఫరెన్స్ బిట్వీన్ NFC, బ్లూటూత్ అండ్ వైఫై టెక్నాలజీస్ అని అడిగితే మంచిగా టేబుల్స్ ఇస్తుంది. ఆ టేబుల్స్ అన్నీ నీట్గా నోట్బుక్లో ఫ్రేమ్ చేసుకొని ఒక 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. బట్టి పట్టొద్దు, మగప్ చేయొద్దు, అర్థం చేసుకోండి, వచ్చేస్తుంది ఈజీగా. బట్టి పడితే మర్చిపోతారు అవి. ఓకే, సో నేను చెప్పాలనుకుంటుంది అదే. ఒకవేళ మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఏంటంటే మీకు ఇలా అడగొచ్చు, NFC, బ్లూటూత్, వైఫై టెక్నాలజీస్ ఏవైతే మీరు చదువుతున్నారో వాటివి డిఫరెన్స్ టేబుల్ చదివితే ఒక ఎస్ఏ అవుతుంది. అలా కాకుండా సపరేట్గా మీకు మెన్షన్ చేసి డిఫైన్ NFC అండ్ బ్లూటూత్ అలాంగ్ విత్ దేర్ అప్లికేషన్స్ అని అడిగితే మీకు ఆల్రెడీ డిఫరెన్స్ టేబుల్లో NFC అంటే ఏంటో, బ్లూటూత్ అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది. దాని అప్లికేషన్స్, రియల్ టైమ్ అప్లికేషన్స్ చూసుకోండి. NFC ఎక్కడ వాడతారు, బ్లూటూత్ ఎలా వాడతారు, అవన్నీ అప్లికేషన్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అందుకే చెప్తున్నా, చదివేటప్పుడు బట్టి పట్టద్దు ఈ లెసన్లో. ఈ లెసన్ వరకు అయితే మాత్రం అట్లీస్ట్, ఎందుకంటే సింపుల్గానే ఉంటుంది లెసన్. ఆ లెసన్లో అప్లికేషన్స్ బాగా తెలిస్తే మీకు ఈజీగా పాస్ అయిపోతారు. అందుకనే చెప్తున్నాను, అలా వెళ్ళండి. దట్స్ మోర్. 4.6 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అలా వెళ్తే ఓకేనా. దెన్ ఇంకా ఏంటి అంటే 4.1 ఓకే, అది కూడా ప్రిపేర్ అవ్వండి. వైఫై 2G, 3G అండ్ స్టాండర్డ్ LTE, 5G, IoT అని మొబైల్ రిలేటెడ్గా ఉన్నాయి. ఓకే, సో అది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ 4.1, 4.6, 4.8 ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ఏం ప్రిపేర్ అవుతారంటే ఆల్రెడీ అంటే మీకు ఇక్కడ 2 ఎస్ఎస్ వస్తాయి, అండ్ అందులో నుంచి మీరు 2 ఎస్ఎస్ వస్తాయి. కాబట్టి ఈ ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ఎస్ఎస్ లాగే కనిపిస్తున్నాయి, బట్ అన్నీ చదవలేరు. కాబట్టి ఐ ప్రిఫర్ యూ టు లెర్న్ 4.1, 4.6, 4.8 అండ్ అలాంగ్ విత్ 4.4.
ఓకే 4.4లోని ఏం లేదు అడుగుతుంది. ఏంటంటున్నాడంటే వాడు 2G, వైఫై, 3G, 4G, 5G ఇవన్నీ ఉన్నాయి కదా, జిగ్బీ. ఓకే ఇవన్నిటి యొక్క అప్లికేషన్స్ అడుగుతున్నాడు. అందుకని ఇదంతా థియరీ రిలేటెడే, పెద్ద కష్టపడాల్సిన సబ్జెక్ట్ కాదు, ఐ మీన్ అంత యూనిట్ కాదు ఇది. బట్ థియరీ ఎక్కువ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి యూనిట్ నుండి. నేను చెప్పిన వాటి నుండి ఇప్పుడు మీరు చదువుకుంటే వాటి నుండి షార్ట్స్ కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ యూనిట్ 5 ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెట్. అంటే ఇక్కడ ఉన్నవి 6 క్వశ్చన్స్, అందులో 2 essays 2 షార్ట్స్. ఎలా అయినా అడగొచ్చు, మనకి నో హోప్ ఫర్ ది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో ఏ విధంగా షార్ట్ అడుగుతాడు అనేది నేను కూడా చెప్పలేను, ఎందుకంటే కేస్ స్టడీస్ ఇవి. మీకు ఆల్రెడీ మీ ట్యూటర్స్ మీ లెక్చరర్స్ చెప్పుంటారు, ఎలా చెప్పారు అనేది మనకు కూడా తెలియదు కదా. అన్ని బ్లాక్ డయాగ్రామ్స్ కేస్ స్టడీస్ చేయాలి. అంటే ఐఓటీ ఎలా యూజ్ అవుతుంది, ఓకే హోమ్ ఆటోమేషన్లోని. ఫర్ సపోజ్ హోమ్ ఆటోమేషన్లో మీకు తెలుసు ఐఓటీ ఎలా యూజ్ అవుతుంది, మొబైల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నిటిని. సో ఇలా ప్రతి దాంట్లో కూడా కేస్ స్టడీ ఉంటుంది, బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. అందులో మీరు ఏం చేయాలంటే నీట్గా యూనిట్ నుంచి మీకు మంచిగా మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో అందుకే మీరేం చేయాలంటే నీట్గా బ్లాక్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వి, బట్టి పట్టద్దు. హోమ్ ఆటోమేషన్ ఎలాగ ఐఓటీ ద్వారా ఆపరేట్ అవుతుంది అనేది గూగుల్ కూడా అవసరం లేదు, మీరు చదవక్కర్లేదు, వెళ్ళి యూట్యూబ్లో ఎక్కడ దగ్గర వీడియో ఎత్తకండి, బోల్డ్ మంది చెప్పుంటారు ఆల్రెడీ. సో నీట్గా బ్లాక్ డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వండి, దాని రిలేటెడ్గా అర్థం చేసుకుంది మీ ఓన్గా మీరు మీ నోట్స్లో ఫ్రేమ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివైజ్ చేయండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే ఈ సబ్జెక్ట్కి 1 day ప్రిపరేషన్కి ఇస్తే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. యాజ్ థియరీ ఏమి ప్రాబ్లమ్స్ డెరివేషన్స్ ఏమి ఉండవు కాబట్టి సో పెద్దగా కష్టపడొద్దు. ఓకే అది నేను చెప్పాలనుకుంటుంది. ఇందులో ఏం ప్రిపేర్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనేవి కొన్ని చెప్తాను నేను. ఇందులో నుంచి మనకి 6 essays ఉన్నాయి. ఆ 6 నుండి మీకు 2 అడుగుతాడు కాబట్టి నేను 3 చెప్తాను, ఆ 3 చదవడానికి ట్రై చేయండి. దట్స్ యువర్ లక్ ఇంకా. ఓకే సో అందులో మెయిన్గా అందరూ మాట్లాడేది హోమ్ ఆటోమేషన్ కదా. 5.1 ప్రిపేర్ అవ్వండి విత్ బ్లాక్ డయాగ్రామ్. ఖచ్చితంగా హోమ్ ఆటోమేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాని తర్వాత 5.6 హెల్త్ కేర్, అది కూడా చాలా ఎక్కువగా మాట్లాడతారు, ఎప్పుడు కూడా వింటున్నది కాబట్టి ఐఓటీ బేస్డ్ హెల్త్ కేర్ విత్ బ్లాక్ డయాగ్రామ్ 5.6. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ 5.4. ఎక్స్ప్లెయిన్ ఐఓటీ బేస్డ్ సిస్టమ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే ఇవి మీకు 3 మేజర్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ లైక్ కేస్ స్టడీస్ ఫర్ ది 5th యూనిట్. ఈ 3 ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని హోమ్ ఆటోమేషన్, హోమ్ తర్వాత ఎయిర్ మానిటరింగ్, ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ అండ్ హెల్త్ కేర్. ఓకే ఈ 3 ప్రిపేర్ అయ్యి ఇఫ్ మీ దగ్గర కనుక టైం ఉంటే బ్లాక్ డయాగ్రామ్ అయినా అట్లీస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అదే స్మార్ట్ ఇరిగేషన్కి. ఓకే స్మార్ట్ ఇరిగేషన్కి అట్లీస్ట్ బ్లాక్ డయాగ్రామ్ అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ ఈ 3 చాలా చాలా క్రూషియల్. ఈ 3లో 2 రావచ్చు, 1 రావచ్చు. ఖచ్చితంగా అయితే 1 వస్తుంది, బట్ 2 వస్తే ఇట్స్ వెరీ 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 లక్. ఓకే దట్స్ ఇట్. యూనిట్ నుంచి ఇవే మీకు ఇంపార్టెంట్ ఎస్సేస్. ఓకే దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. 3rd యూనిట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువ అటెన్షన్ పే చేయొద్దు.